జాన్వీ కపూర్ కొత్త హిందీ సినిమా ఉలజ్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం ఆగస్టు 2న కేవలం 1 కోటి నెట్ మాత్రమే వచ్చింది ఈ సినిమాకు. పోటీలో అజయ్ దేవగన్ సినిమా ఉండడం వల్ల ఆ సినిమాకు 2 కోట్లు వస్తే ఈ సినిమా 1 కోటి వచ్చింది. కానీ రెండో రోజు శనివారంకి వచ్చేసరికి కలెక్షన్స్ పెరిగాయి. ఈ సినిమాకు 2 కోట్ల నెట్ వచ్చింది. ఆ తర్వాత మూడో రోజు ఆదివారంకి వచ్చేసరికి కూడా మరో 2 కోట్లు వచ్చాయి. అలా మొదటి 3 రోజుల్లో మొదటి వీకెండ్లో ఉలజ్ సినిమా 5 కోట్ల నెట్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డేకి వచ్చేసరికి నిన్న సోమవారం వర్కింగ్ డేలో కలెక్షన్స్ తగ్గాయి. కేవలం 50 లక్షలు నెట్ మాత్రమే వచ్చింది మొదటి వర్కింగ్ డేలో 4వ రోజు. మొత్తంగా 4 రోజుల నెట్ కలెక్షన్స్ చూసుకుంటే ఇప్పటి వరకు ఈ సినిమా 6 కోట్ల నెట్ అయితే కలెక్ట్ చేసింది. ఓవరాల్గా సినిమా బడ్జెట్ వచ్చేసి 50 కోట్లు, అందులో 6 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 44 కోట్ల నెట్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 44 కోట్లు అనేది కష్టమే. సినిమాకు వచ్చిన టాక్ రివ్యూస్ని బట్టి చూస్తే నాకు తెలిసి మరో 4 కోట్ల నెట్ రావచ్చు టోటల్ రన్లో. అంటే ఒక 10 కోట్లు వస్తాయి, 40 కోట్లు నష్టం. 40 కోట్లు నష్టం అంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పాలి. జాన్వీ అన్ని ఇలాంటి ఆఫ్ బీట్ సినిమాలే ఎక్కువగా చేస్తుంది, కమర్షియల్ సినిమాలే చేయట్లేదు. ఇప్పుడు మన తెలుగులో దేవరతోనే మొదటి కమర్షియల్ సినిమా అని చెప్పాలి తనకి. అదే తనకు మొదటి బ్లాక్ బస్టర్ కాబోతుంది. హిందీలో చేసినవన్నీ ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలే. అన్ని రిజల్ట్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్నాయి. అందులో ఈ ఉలజ్ ఒకటి. అది మన జాన్వీ కపూర్ కొత్త హిందీ సినిమా ఉలజ్ రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 6 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే 6 కోట్లు మాత్రమే వచ్చాయి. మరో 44 కోట్లు నెట్ రావాలి. ఇక అవి రానట్టే ఇంకో 4 కోట్లు వస్తే 40 కోట్లు నష్టాలతో సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఓకే, బాయ్.